సీజనల్గా తినే పనస్తోనల్లో వచ్చిన విత్తనాలు వేస్ట్ చేసుకోకుండా సింపుల్ ప్రాసెస్తో కర్రీ చూపిస్తాను, ట్రై చేసి చూడండి. ముందుగా పనస గింజలను కుక్కర్లో వేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని తొక్కు తీసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టొమాటో, ఒక బంగాళదుంప ప్యాన్లోకి తీసుకొని అర్ధగంట లేదా గంట సేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, కట్ చేసుకున్న పనస గింజలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెమే గరం మసాలా సరిపోతుంది, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె అయితే ఈ కూరకు బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అన్నీ బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేయకుండా స్టవ్ బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes పడుతుంది. వాటర్ డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకొని దాని నుంచి కొబ్బరి పాలు తీసుకొని ఆ కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ 5 minutes కుక్ చేసుకుంటే పనస గింజలు, పచ్చిశనగపప్పు కూర రెడీ అవుతుంది. ట్రై చేసి చూడండి.